ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసములో క్రైస్తవుడికి ఉండవలసినటువంటి తీర్మానములు, క్రైస్తవుడుగా ప్రవర్తించవలసినటువంటి విషయాలు, క్రైస్తవుడుగా జీవించవలసినటువంటి విషయాలను కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా క్రైస్తవుడికి ఉండవలసినటువంటి యోగ్యత, ఎటువంటి యోగ్యత ఉండాలి అంటే ప్రార్థనాపరులై ఉండాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేనిని గూర్చియు చింతింపుడు కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అంటాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాసి అయిన వ్యక్తి ప్రార్థనాపరుడై ఉండాలి. 2, క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలి అంటే జయించువాడిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వరకు మనం తీసుకుంటే, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వాటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు పొందినటువంటి విజయము, జయము మన జయముగా భావించి జయించువానిగా ఉండాలి. ఇక 3వదిగా క్రైస్తవుడనే వ్యక్తి ఎలా ఉండాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారము ఆసక్తి కాలం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ప్రకారముగా క్రైస్తవు అనే వ్యక్తి ఆసక్తితో ఆపేక్షించుడి అంటాడు. మన అందరము కూడా అట్టి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. నేను మీ యొద్ద 4:18 గలతీ 4:18 నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములు ఆసక్తి ఉండుట యుక్తమే. గలతీ సంఘము గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యము దేవుని బిడ్డలారా. ఇక 4వదిగా మనం పరిశీలించగలిగినట్లయితే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 4వ వచనంలో ఇలా తెలవిస్తాడు కీర్తనకుడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామముని గణపరచుడి. దేవుని బిడ్డ, మీరు గమనించగలిగినట్లయితే 4వదిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. 5వదిగా మాదిరిగా ఉండాలి. 1 తిమోతి 4:12లో తెలియజేస్తాడు, అపోస్తులైనటువంటి పౌలు గారు తన ప్రియకుమారుడు యవ్వనుడైనటువంటి తిమోతిని గురించి అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసికి మాదిరిగా ఉండము. దేవుని బిడ్డ, 5వదిగా క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మాదిరి కలిగి ఉండాలి. ఇక 6వదిగా ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. 1 పేతురు 1:16లో చెప్తాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని బిడ్డలారా, 6వదిగా ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. 7వదిగా నిలకడ కలిగి ఉండాలి. 1 కొరింథీ 15:58లో తెలియజేస్తాడు, అందరికీ కనబడు ఆ కాలమందు పుట్టిన నాకు కనబడిను. 16:3లో అంటాడు, నేను వచ్చినప్పుడు మీరు ఎవరు యోగ్యులని ఎంచితినో పత్రికలు ఇత్తినో వారి చేత ఉపకార ద్రవ్యం యెరూషలేమునకు పంపుదును. నిలకడ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, 7 విషయాలను జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ విశ్వాసములో ఈ 7 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటాడు. 1 ప్రార్థనాపరుడు, జయించువాడు, ఆసక్తి కలిగి ఉండినవాడు,
కృతజ్ఞతా భావం కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థనకు మాదిరిగా ఉండే వ్యక్తి, పరిశుద్ధత కలిగి ఉండే వ్యక్తి, నిలకడ కలిగి ఉండే వ్యక్తి, దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. వారు చేస్తున్న పనులను బట్టి సంతోషిస్తాడు. వారు దేవుని నామానికి మహిమ తెచ్చేవారై ఉంటారు. దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఈ లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో ఆ లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రతి మొరను విని వారి విజ్ఞాపనలను అంగీకరించి, ప్రతి విజ్ఞాపన దేవుడు అంగీకరించి దేవుడు వారిని బట్టి సంతోషించే వ్యక్తిగా ఉంటారు. అట్టి స్థితిలో మీరుండాలని దైవ సేవకునిగా ఈ ఉదయకాలమంది మాట చెబుతున్నాను. అట్టి స్థితి, అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి సంతోషపరచునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నీ కాపుదలో నడిపించి నీ కృపలో వాడుకుని సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడి నెంబడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.